నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ప్రశాంతి బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పవన్ కళ్యాణ్ పై మంత్రి బాలినేని సెటైర్ ఒక్కో ఎన్నికకు ఒక్కొక్కరితో పొత్తు పెట్టుకుంటున్నారని విమర్శ తిరుమలలో శ్రీవారి తెప్పోత్సవాలు ఆఖరి రోజున కోనేటిలో విహరించిన స్వామి అమ్మవారు రంగారెడ్డి జిల్లాలో ఘనంగా హోలీ వేడుకలు చిన్నారులతో కలిసి ఆడిపాడిన ఎమ్మెల్యే జగద్గిర్ గుట్టలో అగ్ని ప్రమాదం ఎలక్ట్రానిక్స్ షాప్లో భారీగా మంటలు గచ్చిబౌలిలో కారు బీభత్సం మహిళపై దూసుకెళ్లిన కారు మహిళ దుర్మరణం ఇక డీటెయిల్స్ చూస్తే ఒక్కో ఎన్నికకు ఒక్కొక్కరితో పొత్తు పెట్టుకోవడం జనసేనాని పవన్ కళ్యాణ్కు అలవాటేనని ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఒక్కో ఎన్నికకు ఒక్కొక్కరిని తిడతారని మళ్ళీ వారితోనే పొత్తుకు రెడీ అవుతారని అన్నారు. ఒంగోలులో మంత్రి విలేకరులతో మాట్లాడారు. గత ఎన్నికల్లో టీడీపీని తిట్టిన పవన్ ఇప్పుడు మళ్లీ చంద్రబాబుతో పొత్తుకు సిద్ధమవుతున్నారని విమర్శించారు. చంద్రబాబును సీఎం చేసేందుకు ఆయనతో పవన్ పొత్తు పెట్టుకోవడం ఏమిటో తనకు అర్థం కాలేదని అన్నారు. తానే సీఎం అభ్యర్థి అని పవన్ ప్రకటించుకోవాలని ఆ తర్వాత పొత్తుల గురించి మాట్లాడాలని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన 2014లో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా ఆ రోజు తిరిగిన జనసేన పార్టీ తిరిగిన పరిస్థితి ఉంది. మళ్ళీ 2019 ముందర ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగలేదు అని చెప్పి చంద్రబాబు గారిని తిట్టి ఆయన స్వతంత్రంగా పోటీ చేశాడు. మళ్ళీ ఈరోజు మరి పొత్తులు పెట్టుకునేదానికి ప్రయత్నం చేస్తున్నాడంటే మరి ఆయన్ని ఏమనాల 2019లో చంద్రబాబు నాయుడు ముందు చంద్రబాబు తిట్టావు పరిపాలన బాగాలేదని. మరి ఈరోజు మళ్ళీ పొత్తులు పెట్టుకొని మళ్ళీ ముందుకు వస్తానంటే దానికి ప్రజలు ఇవన్నీ కూడా గమనించాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటా ఉన్నాం. ఏమైనా కానీ పవన్ కళ్యాణ్ గారిని ఆలోచించుకోమను. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో ఈ గవర్నమెంటు మరి అన్ని రకాలుగా పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు ఇచ్చిన ప్రభుత్వం ఇది. గతంలో ఆ ప్రభుత్వం ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు చేయనటువంటి ప్రభుత్వం. మరి చంద్రబాబు నాయుడు గారిని నువ్వేమన్నా ముఖ్యమంత్రి పదవి మీకు ఇస్తారని చెప్తే నువ్వు పొత్తు పెట్టుకున్న ఒక అర్థం ఉంది. అదేం లేకుండా ఆయన ముఖ్యమంత్రి చేసేదానికి నువ్వు పొత్తు పెట్టుకుంటున్నావంటే అది ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోమని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని మేము తెలియజేసుకుంటాం. అసలు పవన్ కళ్యాణ్ గారిని ఒక్కటి నీవు ఎలక్షన్ అయితే మీ పొత్తుతో గెలిస్తే నువ్వు ఏదో హోదాతో చెప్తున్నావు నువ్వు ఆ మాట. నువ్వు ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని చెప్పి అనౌన్స్ చేసుకున్న తర్వాత మాట్లాడితే బాగుంటుంది ఆ విషయాలు. అదేం లేకుండా రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసిన తర్వాత నీకేం అధికారం ఉంటుంది? అది ఒకసారి ఒక పవన్ కళ్యాణ్ గారిని అది క్లియర్ చేసుకోమను. క్లియర్ చేసుకున్న తర్వాత ఆయన 24లో అప్పులు లేకుండా చేయగలుగుతాడో లేకపోతే ఇంకా సంక్షేమ పథకాలు పెడతాడో దాని గురించి మాట్లాడితే బాగుంటుంది. ఆయన పార్టీ పెట్టుకొని బీజేపీ రోడ్ మ్యాప్ అడిగేది ఏంది? ఎక్కడ ఉంది ఇది విడ్డూరం? ఇప్పుడు 3 సంవత్సరాలు అధికారులు వచ్చి 3 సంవత్సరాలు అయింది. మళ్ళా పార్టీ యొక్క విషయాల్ని మళ్ళీ ఎమ్మెల్యేలని గెలిపించుకునే బాధ్యత మంత్రులకు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఏ రకంగా చేస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి గారు ఏది చెప్తే చేసేదానికి సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఎమ్మెల్యేలకి మంత్రులకు ఉంది. ఆయన పార్టీ అధ్యక్షుడు అన్నీ ఆలోచించి చేస్తాడు. ఆయనకి ముఖ్యమైనది మరి తప్పకుండా రేపు రాబోయే ఎలక్షన్స్ని ఎజెండాలో పెట్టుకొని మనం చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి తప్పకుండా ఆయన ఏం చెప్తే దానికి చేసేదానికి సిద్ధంగా ఉంది. తిరుమలలో శ్రీవారి తెప్పోత్సవాలు 5 రోజుల పాటు వైభవంగా జరిగాయి. ఉత్సవాలలో ఆఖరి రోజున స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా భక్తులకు దర్శనమిచ్చారు. వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. మంగళ వాయిద్యాలు వేద మంత్రాలు భక్తి సంకీర్తనల మధ్య వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. ఉత్సవాలలో ఆఖరి రోజున స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా కోనేటిలో 7 సార్లు విహరించారు. ఉత్సవ మూర్తులను దర్శించుకున్న వేలాది మంది భక్తులు స్వామి అమ్మవార్లకు కర్పూర హారతులు సమర్పించారు.
రంగారెడ్డి జిల్లా కడ్తాల్, ఆమన్గల్లు, మాడ్గుల, తలకొండపల్లి మండల కేంద్రాలలో ప్రజలు హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. రాత్రి కామదహనం నిర్వహించారు. యువకులు, యువత ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ సంబురాలను ఉత్సవంగా జరుపుకున్నారు. హోలీ సందర్భంగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్కు చిన్నారులు రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు చెప్పారు. కొంచెం అంటే మీకు అయా మాకు లేదు సార్ దగ్గర ఉంటాయి. పూర్తిగా ఇన్వాల్వ్ అవుతుంది సార్. బల్మిలాంటి దా తొందరగా ఇదేమో జరుపుకుంటారు దీపావళి రోజు జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఎందుకోసం పెట్టండి. ఏది కలరు నీ ముఖం మరి జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అల్విన్ కాలనీలో అన్నపూర్ణ ఎలక్ట్రానిక్స్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పారు. ఈ ఘటనలో ఎలక్ట్రానిక్స్ షాప్ పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పెట్టాడు అది 5 నిమిషాలకి ఫోన్ చేసి
గచ్చిబౌలిలో కారు బీభత్సం సృష్టించింది. హెల్లా హోటల్ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపు తప్పి మహిళపైకి దూసుకెళ్లింది. చెట్లకు నీళ్లు పడుతున్న మహిళను ఢీకొట్టింది. దీంతో ఆ మహిళ అక్కడికక్కడే దుర్మరణం చెందింది. కారులో ఉన్న 2 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారు నడుపుతున్న వ్యక్తి మద్యం సేవించి ఉండడమే ప్రమాదానికి కారణమని గచ్చిబౌలి పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈరోజు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్లా హోటల్ ముందర ఒక సాయంత్రం 5 గంటలకు ఒక యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఇటు సంఘటనలో కారు ఎకోస్పోర్ట్ కారు విప్రో సర్కిల్ వైపు నుంచి త్రిబుల్-ఐటీ జంక్షన్ వైపు వస్తున్నటువంటి ఎకోస్పోర్ట్ కారు ఓవర్ స్పీడ్తో డ్రైవ్ చేయడం వల్ల రోడ్డుకు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి రోడ్డు డివైడర్ ఫుట్పాత్ని హై స్పీడ్లో గుద్దుకొని పల్టీలు కొట్టి అక్కడ గార్డెనింగ్ వర్క్ చేస్తున్నటువంటి ఒక మహిళ చనిపోయింది. అలాగే కారులో ప్రయాణిస్తున్నటువంటి మరొక మహిళ కూడా హాస్పిటల్కి వెళ్ళే లోపలనే చనిపోవడం జరిగింది. కారులో ఉన్న మరొక వ్యక్తి తీవ్ర గాయాలతోటి ప్రస్తుతం ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఇందులో ఈ రోహిత్ అని చెప్పబడే తను 25 ఇయర్స్ ఏజ్ ఉండి రైస్ బిజినెస్ సమ్ వేర్ హౌస్ బిజినెస్ చేసుకునేటటువంటి ఆక్యుపేషన్తో ఉన్నాడు. ఇతను కూకట్పల్లి నివాసి అయ్యుండి ఇతని యొక్క ఫ్రెండ్ ఆ అమ్మాయి గాయత్రి అని చెప్పి ఈమె కూడా కూకట్పల్లి కేపీహెచ్బి కాలనీలో నివాసం ఉంటూ జూనియర్ ఆర్టిస్ట్గా కొన్ని ఛానల్స్లో షార్ట్ ఫిల్మ్స్ తీసేటటువంటి దాంట్లో జూనియర్ ఆర్టిస్ట్గా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ అమ్మాయి ఇతను ఇద్దరు ఉదయం 9:30-10 గంటల ప్రాంతంలో హోలీ సెలబ్రేట్ చేసుకోవడం అనే నిమిత్తమై ఇద్దరు రోహిత్ యొక్క ఎకోస్పోర్ట్ కార్ తీసుకొని బయటికి వెళ్ళినట్లుగా వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క సమాచారం ప్రకారం తెలుస్తుంది. వాళ్ళు మార్నింగ్ నుంచి హోలీ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అరౌండ్ 4:30-5 o'clock ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంలో రైతు పక్షాన నిలిచే ప్రభుత్వం అని చెప్పి 3 సంవత్సరాల నుంచి ప్రతి అంశంలో రైతులను దగ చేస్తున్నారని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర, ధాన్యం కొనుగోలు, విత్తనాల సరఫరా, నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. గుంటూరు పంట పొలాలను, ధాన్యం కొనుగోలను ఆయన పరిశీలించారు. 3 కోట్ల ధర స్థిరీకరణ నిధి ఏర్పాట్లు చేస్తానన్న మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. గతంలో నాయకులు దళారులుగా తయారయ్యి మిల్లర్లతో కలిసి దోచుకుంటున్నారని ఆరోపించారు. రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అడుగడుగునా 3 సంవత్సరాల నుంచి పూర్తిగా రైతుని దగా చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ప్రతి అంశంలో కూడా రైతును మోసం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. రైతులు గిట్టుబాటు ధర కల్పించే విధానంలో కానీ, ధాన్యం ఇతర పంటలు కొనుగోలు చేసే అంశంలో కానీ, విత్తనాలు ఎరువులు సరఫరా చేసే అంశంలో కానీ, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునే విషయంలో కానీ
అన్ని విషయాల్లో కూడా రైతు మోసపోతా ఉన్నాడు. 3,000 కోట్లు ధరల స్థిరీకరణ నిధి పెడతాను, పండించిన ప్రతి పంట కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పాడు ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి. పంటలు మొక్కజొన్న కానీ, జొన్న కానీ, మినుము, పెసలు కానీ, మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి పసుపు కానీ, ఇతర వాణిజ్య పంటలుగా ఉన్నటువంటి అరటి, కంద, ఇతర ఏ పంటకు కూడా ఈ 3 సంవత్సరాల నుంచి గిట్టుబాటు ధర తగ్గినటువంటి పరిస్థితులు లేవు. ఆ బీపీటీ ధాన్యం ఇవాళ రైతులందరి దగ్గర కూడా నిలవ ఉన్నటువంటి పరిస్థితి, ఎక్కడ కూడా కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇటీవల కాలంలో ఏ గ్రేడ్ ధాన్యం ప్రభుత్వం కొందని చెప్పి వాళ్ళకు ఉన్నటువంటి ఆ వాట్సాప్ లింక్ కూడా తొలగించేశారు నెట్లో నుంచి. ఇవాళ అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో దిక్కు తోచని స్థితిలో రైతున్నాడు. ఇస్తా ఉన్నారు, బీపీటీ కొనుగోలు చేయట్లా. మొన్నటిదా కొనుగోలు చేసినటువంటి ధాన్యానికి ఈ రోజుకి డబ్బులు వచ్చినటువంటి పరిస్థితి లేదు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాకి డబ్బులు జమ చేసినటువంటి పరిస్థితులు ఉండేవి. ఈరోజు నెలన్నరైనా 2 నెలలైనా డిసెంబర్లో కొనుగోలు చేసిన ధాన్యానికి మార్చి మొదటి వారంలో వచ్చినాయి. 45 రోజుల క్రితం ఉన్నటువంటి ధాన్యానికి ఈ రోజుకి డబ్బులు పడలా. ఈరోజు అసలు కొనే పరిస్థితే లేదు. ఏ గ్రేడ్ ధాన్యం అని చెప్పి తీసి పక్కన పెట్టేశారు. ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు, ఎంపీ కానీ ఇతర ప్రజాప్రతినిధులు ఏం చేస్తూ ఉన్నారు? నిద్రపోతా ఉన్నారు. నీటి పన్నుల వసూళ్లలో ఏళ్ల తరబడి నిర్లక్ష్యం వహించి ఖజానాకు నిధులు అవసరమైనప్పుడు పాత బకాయిలన్నీ వడ్డీతో సహా కట్టమని రైతులకు నోటీసులు పంపడం ప్రభుత్వాలకు సరికాదని బీజేపీ స్వచ్ఛ భారత్ అభియాన్ విభాగం రాష్ట్ర కన్వీనర్ పాలూరి సత్యానందం తెలిపారు. ప్రభుత్వ తీరుపై ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణ లోపం వల్ల రైతులకు నీరు అందడం లేదని, శివారు భూములకు నీరు సరిగా అందక ఏళ్ల తరబడి రైతులు పంట నష్టపోతున్నారని, ఇవేమి పట్టించుకోకుండా పాత బకాయిలన్నీ వడ్డీతో సహా చెల్లించడం భవ్యం కాదని అన్నారు. ఇప్పటి వరకు ఉన్న నీటి తీరువ బకాయిలను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నీటి తీరువ పన్నుల వసూళ్లలో ప్రభుత్వం చాలా తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేయడం జరుగుతుంది. వడ్డీతో సహా కట్టమని చెప్పి రైతులకు నోటీసులు ఇవ్వడం చాలా దారుణం. ఎందుకంటే ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం ఈవేళ 10 సంవత్సరాల బట్టి కూడా నిర్లక్ష్యం వహించి ఈవేళ వరకు నీటి తీరువ పన్నులు సంవత్సరానికి 350 రూపాయలు, ఆ 350 రూపాయలు కూడా ఏ సంవత్సరానికి కట్టుకుంటే రైతులకు ఏమి ఇబ్బంది లేకుండా పోను. కేవలం ఈవేళ అందరూ ఒకసారి కట్టమని చెప్పి రెవెన్యూ డిపార్ట్మెంట్ రైతులకు నోటీసులు ఇవ్వడం ఇది చాలా అన్యాయం. ఎందుకంటే ఈవేళ కరోనా దృష్టిలో కరోనా వచ్చిన తర్వాత చాలామంది రైతులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. అలాగే అధిక వర్షాలు, తుఫాను వల్ల కూడా రైతులు తీవ్ర స్థాయిలో నష్టపోవడం జరిగింది. అందుకు కాబట్టి ఇమీడియట్గా మన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈవేళ నీటి తీరువాని మొత్తం పూర్తిగా రద్దు చేయాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గతంలో ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో కూడా ఇలాగే తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తే చాలా రైతులు చాలా తీవ్ర స్థాయిలో ఉద్యమం చేయడం జరిగింది. అప్పుడు నీటి తీరువాని రద్దు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఈవేళ ప్రభుత్వం రైతులందరూ కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతం నుంచి కూడా ఈవేళ రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇమీడియట్గా ఈ ప్రభుత్వం నీటి తీరువాని రద్దు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇక చిత్తూరు జిల్లా కుప్పంలో వాడవాడన టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులోని మోడల్ కాలనీలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మోడల్ కాలనీలో టీడీపీ సభ్యత్వ కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తుంది. తర్వాత 9వ వార్డు తెలుగుదేశం పార్టీ యువత అధ్యక్షుడుగా వెంకటాచలంను ఎన్నుకున్నారు. నాకు ఇల్లు కావాలని చెప్పి అడగలేదు, మా ప్రజలకు కావాలని కోరుకున్నారు. ఆమె కళ్ళు నీళ్ళు పెట్టుకుని చూస్తారు. నేను ఫస్ట్ చెప్పాను, అమ్మాయి ఇంట్లో ఉండొద్దు, ఇంటి ఎప్పుడైనా కూలిపోవచ్చు, దయచేసి నువ్వు బాడికి ఇంటికి వెళ్ళి గవర్నమెంట్ మనకు వస్తుంది, వీళ్ళు మన మీద ఇవ్వరు, నువ్వంటే అస్సలు ఇవ్వరు. మీ భర్త తెలుగుదేశం పార్టీ కాబట్టి ఇవ్వరు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మాది కూడా చిన్న చిన్న మేము ఎంతసేపు ప్రజలను చూసాము, కానీ మన దగ్గర ఉన్న కార్యక్రమాలు నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే ఫస్ట్
మా సంతోష్ చిన్నపిల్లాడు అయినా నిన్న ఒక మాట చెప్పాడు, కీలకుల్లో దేవునిపుల్లో ఒక మాట చెప్పాడు, 2022లో ఈనాడు సభ్యత నమోదు ఎవరైతే చేస్తున్నారో నువ్వు అధ్యక్షుడున్నా అధ్యక్షుడున్నా సభ్యత నమోదు వాడి మెడలో ఉండి వాడు ఎంతో చర్చించి 2022లో సభ్యత నమోదు చేసుకున్నానని ఎవరైతే చూస్తే వానికి పనిచేయి. అంతేకాని 2024 తర్వాత చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్ దిగిన తర్వాత ఆయన భూచాల పక్కన తీసుకుంటే వాడికి తరుణాలని చెప్పాడు. అది చేస్తాం మేము. రెండే స్కూల్లో ఉండింది, ఇప్పుడు వీధికి హై స్కూళ్ళు, వాటర్ ట్యాంకు, రోడ్లు, అంగన్వాడీ స్కూళ్ళు ఇప్పుడు లేదు అసలు. అంగన్వాడీ స్కూల్ అంటే అంగన్వాడీ ఎవరికి తెలియదు. ఎంతమంది వచ్చి అంగన్వాడీ స్కూల్ పెట్టినారు, ఏఐలు పెట్టినారు, మహిళా సంఘాలు పెట్టినారు. ఏపీ జెన్కో కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఈ నెల 28, 29న దేశవ్యాప్త సమ్మెకు ఏఐటియుసి, సిఐటియు తదితర సంఘాలు పిలుపునిచ్చారు. ఈ సమ్మెలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని నెల్లూరు జిల్లా వెంకటగిరి నాయకులు కోరారు. పట్టణంలోని ఆర్వీఎం పాఠశాలలో భవిష్యత్ కార్యాచరణ సదస్సు నిర్వహించారు. రైతు కూలీ సంఘం, ప్రజాతంత్ర, చేనేత కార్మిక సంఘం, శ్రీ విముక్తి సంఘటన ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. దేశవ్యాప్త సమ్మె అందరూ మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. సమస్యలన్నింటినీ తీసుకొని సంవత్సరంలో ఒకసారి సమ్మె నిర్వహించాలని చెప్పేసి చాలా కాలంగా కార్మిక సంఘాలు ఈ సార్వత్రిక సమ్మెకి పిలుపునిస్తూ ఉండడం, దాన్ని మనం అమలు చేస్తుండడం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు ప్రధానంగా మొత్తం కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకి, విదేశీ కంపెనీలకి మొత్తం అప్పగించడానికి పార్లమెంట్లో 3 వ్యవసాయ చట్టాలు చేశారు. అట్లానే రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉన్నటువంటి విద్యుత్ రంగాన్ని కేంద్రం లాగేసుకొని ఈ సమస్య మీద సదస్సు పెట్టుకొని అందరికీ ఏ విధంగా దీన్ని తెలియపరచాలా, దీనికి ఏ విధంగా ఆపాలా అనేది వెనకున్న వాళ్ళు గట్టిగా ప్రోత్సాహంతో చేయబట్టి కాబట్టి ఈరోజు ఈ సభ నిర్వహించాల్సి వచ్చింది. అయితే ప్రైవేటీకరణ అనేది ప్రజల్లోనే కాదు, నాయకుల్లో ఒక అల్వా మాదిరి తయారైంది. అంటే గట్టిగా ఉంటే ప్రజలను విడగొట్టడము, ఆ అల్వాని స్మూత్గా తినేయడానికి నాయకులు బాగా అలవాటు పడిపోయినారు. ఎక్కడి నుంచి? విద్య కాడి నుంచి ఎత్తుకుంటే. ఆ రోజుల్లో ప్రైవేటీకరణ ఎక్కువ లేవు స్కూళ్ళు. ఈరోజు విచ్చలవిడిలుగా ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి. అధీయనో బహున్ గ్రంథాన్ సేవానో బహున్ గ్రంథి లోకమానో బహున్ తీసారు ముఖ్యమైనదైతే అని వివిధ గ్రంథాలు చదవడం వలన, వివిధ ప్రదేశాలను చూడడం వలన, వివిధ వ్యక్తులను కలవడం వలన వివిధ విషయాలు మనకు తెలుస్తాయి అని. అట్లాగే ఈరోజు కార్మిక నాయకులు వివిధ ప్రాంతాల నుంచి విశేషేఖంతో మరియు ఎంతో అవగాహనతో, ఎంతో ఉత్సాహంతో ప్రజలను ముందుకు నడవడానికి విషయం సేకరించి మిమ్మల్ని అందరినీ రేపు జరగబోయేటువంటి ఉద్యమానికి సమాయత్తం చేయడం ఒక గొప్ప నిర్ణయం. అందుకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సుభాష్ చంద్రబోస్ స్థాపించినటువంటి పార్టీ మేము కూడా. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో మగ్గుంట గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా చివరి రోజు కలశాభిషేకాలు నిర్వహించి స్వామివారికి విశేష పూజలు చేశారు. చక్ర స్నానంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఈ వేడుకల్లో అశేష జనం పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పవన్ కళ్యాణ్ పై మంత్రి బాలినేని సెటైర్. ఒక్కో ఎన్నికకు ఒక్కొక్కరితో పొత్తు పెట్టుకుంటున్నారని విమర్శ. తిరుమలలో శ్రీవారి తెప్పోత్సవాలు. ఆఖరి రోజున కోనేటిలో విహరించిన స్వామి అమ్మవారు. రంగారెడ్డి జిల్లాలో ఘనంగా హోలీ వేడుకలు. చిన్నారులతో కలిసి ఆడిపాడిన ఎమ్మెల్యే. జగద్గిర్ గుట్టలో అగ్ని ప్రమాదం. ఎలక్ట్రానిక్స్ షాపులో భారీగా మంటలు. గచ్చిబౌలిలో కారు బీభత్సం. మహిళపై దూసుకెళ్లిన కారు, మహిళ దుర్మరణం. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం.